ఎంతో ఇష్టంగా మినీ స్విట్జర్లాండ్ అని పిలిచి ఆ పచ్చని ప్రదేశం ఆ రోజు రక్తంతో తడిసిపోయింది. 25 మంది ఇండియన్ టూరిస్టులు, ఒక నేపాలీ పర్సన్, వీళ్ళంతా కలిసి సంతోషంగా టైం స్పెండ్ చేయడానికి వెళ్లారు. కానీ ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్ వేసుకుని వచ్చి ఎటువంటి మానవత్వం లేకుండా వాళ్ళ మతమా కాదా అని ప్యాంట్ కిందకి లాగి కన్ఫర్మ్ చేసుకుని మరీ ముఖం మీద తుపాకీ పెట్టి కాల్చేశారు. ఈ దాడి చేసింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాదుల సంస్థ. లష్కర్-ఇ-తోయిబాకు సంబంధించిన వాళ్ళు వెళ్ళు. అయినా ఇంకెన్నాళ్ళు మనం ఈ ఉగ్రవాదుల నీడలో భయపడాలి? ఈ దాడి యొక్క ప్రభావం కేవలం చనిపోయిన 26 మంది పైనే కాదు, వాళ్ళ కుటుంబాల మీద, మన దేశం మీద, మన నమ్మకాల మీద, మన ఐక్యమత్యం మీద, మన శాంతి మీద పడుతుంది. అండ్ మోర్ ఓవర్, పెహల్గాం దాడిలో చనిపోయిన బాధితులు ఎవరో సామాన్య ప్రజలు, మనలాంటి మామూలు మనుషులు. వాళ్ళు ఎటువంటి యుద్ధాలు చేయలేదు, దానికి సంబంధించిన ఎటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర లేదు, ఏ మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు, ఎటువంటి రాజకీయాలు చేయలేదు. అయినా వాళ్ళని కాల్ చేశారు. ఇంత రక్తపాతంతో వీళ్ళు ఏం సాధిస్తారు?